దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా 1:11. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. చూడండి, దేవుడు యొక్క మహాదినము, ఆయన యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉంది. అది త్వరగా రాబోతూ ఉంది. మరి దేవుని యొక్క మహాదినము ఎందుకు రాబోతుంది అంటే, దేవుడు ఈ లోకమును మరి తన ఉగ్రత చేత నాశనము చేయబోతూ ఉన్నాడు. ఎందుకు ఆయన నాశనం చేయబోతున్నారంటే, ఈ లోక నివాసులందరూ కూడా పాపం చేసిన దానిని బట్టి. అయితే ఈ లోకములో జనులు తమ యొక్క వెండి బంగారమును బట్టి వారిని ఎంత మాత్రమూ తప్పించుకొనలేరు. దేవుని యొక్క ఉగ్రత దినమున ఈ లోక నివాసులందరినీ కూడా దేవుడు ఎంతో నాశనము చేయబోతూ ఉన్నాడు. అయితే ఎవరు ఆయన యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోగలుగుతారు, కాపాడబడతారు అంటే, దేవుని యొక్క యెహోవా యొక్క న్యాయ విధులను అనుసరించి ఆయనకి లోబడి ఆయన యొక్క నీతిని అనుసరించే వారిగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు. వారందరినీ దేవుడు ఎంతో గొప్పగా కాపాడుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయం మంది మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి అయ్యా తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ మీ నామలో తీర్చండి. మీరు అక్కడెంతో సమీపంగా ఉందని నీ లేఖనాలు ఎంతో గొప్పగా మీరు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది రక్షణ పొందుటకు సహాయం దయచేయండి నాయన. నిన్ను వెతికి నాయన నీ నీతిని అనుసరించే ప్రజలుగా నీ ప్రజల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క గృహంలో, వారి కుటుంబంలో, వారి సమస్తములో ఎలాంటి అవసరత లోటు కలిగి ఉన్నారు, నీ దక్షిణ హస్తము చాపి వారికి సహాయం చేయండి. నెమ్మది, శాంతి, సమాధానాన్ని ప్రజలకు ఎంతో గొప్పగా అనుగ్రహించమని ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి ప్రమాదం నుంచి, శోధన నుంచి, రోగము నుంచి తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.